మెజారిటేరియనిజం అంటే తెలుసా మీకు? అంటే మందబలం ఉంది, తిరుగులేని మెజారిటీ ఉంది, ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది, మేము చెప్పిందే రూలు, మాకు ఎదురు జరిగితే గనక ఏమైనా జరగచ్చు అనే సిచ్యువేషన్ క్రియేట్ చేయడం. పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళకి ఈ మెజారిటేరియనిజం కాన్సిక్వెన్సెస్ కూడా తెలుసు. పొలిటికల్ సైన్స్ చదవటమే ఉంది, కాస్త రాజకీయ అవగాహన ఉండి చుట్టుపక్కల చూస్తే ఇవాళ రేపట్లో కనిపిస్తా ఉంది కదా. మరి మెజారిటేరియనిజం తెలుసు కానీ మీకు పెజారిటివ్నెస్ తెలుసా? కొత్తగా ఉందా పదం? ఈ పదం ఏంటో, దీని అర్థం ఏంటో తెలిస్తే మీడియా, రాజకీయం మన జీవితాలతో, మన ప్రయోజనాలతో, మన రాష్ట్రంతో, మన భవిష్యత్తుతో గేమ్ ఎలా ఆడుతున్నాయో, ఆ ప్లాన్ ఎలా జరుగుతుందో అర్థమైపోతుంది. తెల్లారు లేస్తే ఒకే తరహా న్యూస్ మాత్రమే పేపర్లలోనూ టీవీల్లోనూ వస్తూ ఉంటుంది. కొన్ని వార్తలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా, బ్లాటెంట్ గా జరుగుతూ ఉన్నా, విప్పి చూపిస్తూ ఉన్నా గానీ అసలు ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తుంటారు చూసారా? అలాంటి ధోరణికి కారణమేంటో ఈ పెజారిటివ్నెస్ మనకి చెప్తుంది, చూపిస్తుంది, వివరిస్తుంది. ఎప్పుడైనా సరే ఒక సిచ్యువేషన్ ని టెక్నికల్ గా అవగాహన చేసుకోగలిగినప్పుడే దాని నుంచి బయటపడడం కూడా ఎలాగో తెలుస్తుంది కదా. అందుకోసమే ఏపీ ఇప్పుడు మెజారిటేరియనిజం గురించే కాదు, ఈ పెజారిటివ్నెస్ గురించి కూడా తెలుసుకోవాలి. జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో మీడియా గురించి ఇంట్రడక్షన్ అప్పుడప్పుడే తెలుస్తా ఉన్న దశలో మా గురువు గారు రామోజీరావు గారు ఒక మాట చెప్పేవారు. నిఖార్సైన మీడియా ఎలా పనిచేయాలి అంటే అసలు శిశులు విపక్షంలాగా ఉండాలట. అంటే ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ సమస్యలు చూపించాలట, ప్రభుత్వాన్ని ప్రశ్నించేలాగా, నిలదీసేలాగా ఉండాలి అని చెప్తుండేవారు. అదిరిపోయింది కదా. మరి ఇప్పుడు మీడియా ఆయన సొంత సంస్థతో సహా విపక్షంలా ఉండకపోవడం సరే, కనీసం ఏం జరుగుతుందో చూపించే పరిస్థితి అయినా ఉందా? వాస్తవాలు కనపడే పరిస్థితి ఉందా? ఎందుకు ఇంతలా మారిపోయింది అనేది తెలియాలంటే దీని వెనకున్న సైకాలజీ ఏంటో తెలియాలి, హ్యాబిచువల్ లూప్ ఏంటో మనకు అర్థం కావాలి. ఇది టెక్నికాలిటీ కాదు, మన చుట్టూ కనపడుతున్న రియాలిటీ. అందుకని డీటెయిల్డ్గా చూద్దాం రండి. మెజారిటేరియనిజం అంటే చూస్తున్నాం కదా, ఇవాళ రేపట్లో మాకు తిరుగులేని నెంబర్ ఉంది కాబట్టి, మీడియా మొత్తం మా చేతిలోనే ఉంది కాబట్టి మేము అనుకున్నది జరిగిపోతుంది, కోర్టులో బెయిల్ వచ్చినా లాభం లేదు, ఇంకో కేసు పెట్టి లోపలేస్తాం అన్నట్టుగా రాజకీయం సాగుతూ ఉంది కదా. అంటే డామినేషన్ త్రూ నెంబర్స్ అనమాట. నెంబర్ ఉంది కాబట్టి చెలాయిస్తాం అనే ధోరణి. ఇది సరే, ఇది అర్థమవుతోంది. పెజారిటివ్నెస్ అంటే ఏంటి? పెజారిటివ్నెస్ అంటే టెక్నికల్గా ఒక నెగిటివ్ టెండెన్సీ అనమాట. ఓన్లీ నెగిటివ్ టువర్డ్స్ సమ్వన్ ఆర్ సంబడి ఆర్ సంథింగ్. ఓన్లీ నెగిటివే మాట్లాడడం, నెగిటివే ప్రచారం చేయటం, నెగిటివ్ వైబ్ ఏదో రకంగా చుట్టబెట్టేందుకు ప్రయత్నం చేయటం. మీరు కావాలంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ ఫార్ములాని అప్లై చేస్తుంటారో. ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా ఒక ప్రకటన చేశారు. ఏంటి? వైసీపీ మతాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉంది అని. మతం చుట్టూ అసలు ఎలిగేషన్స్ చేస్తున్నది, ఆరోపణలు చేస్తున్నది, వేషం కట్టి మరీ తిరుగుతున్నది ఎవరు? మత ఎజెండాని ముందుకు తీసుకెళ్ళాలి అని జాతీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నది ఎవరు? కానీ దానికి భిన్నంగా వ్యక్తిగతంగా వర్గాల మీద పగండొచ్చు, ప్రత్యర్థి మీద పగండొచ్చు, కానీ విచిత్రంగా వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. చూసారా ఎదుటి వాళ్ళ మీద ఎలిగేషన్ చేశారు. ఇది ఒక బ్యూటిఫుల్ థీమ్ అనమాట. చేసేది చేస్తూ ఎదుటి వాళ్ళ మీదకి నెపాన్ని నెట్టేసే ధోరణి అనమాట. ప్రతి విషయంలోనే ఇంతే. ఓన్లీ రాజకీయంలోనే కాదు, పబ్లిసిటీలో అయినా, టెక్నికాలిటీస్ లో అయినా, ఎందులో అయినా సరే. మీరు కావాలంటే బ్లంట్ గా తెలియాలంటే ఫ్రంట్ పేజీ ఓపెన్ చేయండి పేపర్ది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా విపక్షం బేస్డ్ గా, అది కూడా విపక్షం మీద నెగిటివ్ రాసుకుంటూ బతికేసే మీడియా ఒక్క ఏపీలోనే ఉంది. ఆలోచించి చూడండి, ఇది నిజంగా నిజం. నేషనల్ మీడియాలో కూడా బయాస్డ్గా ఉన్నా కానీ కాంగ్రెస్ మీద నెగిటివ్ రాసుకుని బతుకుతున్న ఛానల్స్ కానీ పేపర్స్ కానీ కనపడవు. మిగతా రాష్ట్రాల్లోకి వెళ్ళి చూడండి కావాలంటే, ఏ మీడియాలో కూడా విపక్షం మీద పడి ఏడవటం, బతకటం అనేది ఉండదు. కానీ మనది పూర్తిగా భిన్నమైన ట్రెండ్. రోజు ఏదో రకంగా ఆల్మట్టిని ఆపలేదనో, లేదంటే ఫలానా ఆరోపణ చేశారనో, ఇంకోటనో ఇలా నెగిటివ్ రాస్తూనే ఉంటారు. లేదంటే కేసులు పెట్టారనో, అరాచకం బయటపడిందనో, లేకపోతే ఇంకోటో తవ్వి తీస్తున్నట్టుగా నెగిటివ్ వార్తలు రాయడానికి ట్రై చేస్తుంటారు. అదేంటి? అధికారంలో ఉన్నది వీళ్ళైతే, ప్రజలకి జవాబుదారీ వీళ్ళైతే, వీళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతోంది మీడియా, రాజకీయం? ఈ విషయం అర్థమయ్యే లోపే ఇంకో కొత్త జుమ్కి వచ్చేస్తుంది బయటికి. చాలా ఇంట్రెస్టింగ్ విషయం, తెలుసుకోవాల్సిన, రియలైజ్ కావాల్సిన విషయం ఏంటో తెలుసా? విపక్షంగా ఉన్నప్పుడే కాదు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే ఫార్ములా. మీరు చూడండి, 5 ఏళ్లలో 2019-24 మధ్య మెజారిటీ సెక్షన్ ఆఫ్ మీడియాలో నాటి గవర్నమెంట్ కి అనుకూలంగా కాదు, కనీసం న్యూట్రల్ గా అయినా సరే ఒక్క వార్త, ఒక్క బ్యానర్, ఒక్క హెడ్డింగ్ కనిపించిన దాఖలా ఉందా? కనిపిస్తే గనక నాకు చూపించండి. నేనైతే చూడలా. 5 ఏళ్ల కాలంలో ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక పార్టీ అయినా, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కనీసం న్యూట్రల్ ఒపీనియన్ కలిగించే ఒక్క పని కూడా చేయలేదంటారా?
ఎంత ఏకపక్ష ధోరణి, హైట్ ఆఫ్ అరాచకం కదా ఇది. కావాలంటే మీరు చూడండి, నిరంతరం ఓన్లీ నెగిటివ్. బీభత్సం జరిగిపోయిందనో, అరాచకం జరిగిపోయిందనో, దోపిడీ జరిగిపోయిందనో, దుర్మార్గంగా ఉందనో ఏదో రకంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేసి చర్చలు పెట్టి ఒక రకమైన మైండ్ క్రియేట్ చేశారు కదా. పార్టీలతో సంబంధం లేని వాళ్ళు జనాభాలో ఒక 20% ఉంటారనుకుంటే ఆ 20% మంది కూడా అలా జరిగిపోయింది ఆ టా ఉంది చూసారా, అనుకునేలాగా పరిస్థితిని క్రియేట్ చేశారుగా. దాని వెనక రీజనే ఈ పెజారిటివ్నెస్ అంటే యాక్షన్స్ నైనా, సిచ్యువేషన్స్ నైనా, సర్కమ్స్టాన్సెస్ నైనా, ఫ్యూచరిస్టిక్ ఆస్పిరేషన్స్ నైనా అన్నిటినీ నెగిటివ్ చేసేటివే. నో పాజిటివిటీ ఎట్ ఆల్ ఇన్ అండ్ అరౌండ్. అలాంటి ధోరణిని పెజారిటివ్నెస్ అంటారు. ఈ పెజారిటివ్నెస్ అనేది కరువు మేఘం అంటారే, వర్షం కురవదు కనపడతా ఉంటుంది ఊరికేనే, అట్లాగా ఆ కరువు మేఘంలాగా కమ్మేసింది అనమాట రాష్ట్రాన్ని ఈ పెజారిటివ్నెస్. ఓ పక్కన మెజారిటేరియనిజం ఉంటుంది, కాంబినేషన్గా పెజారిటివ్నెస్ ఉంటుంది. ఈ రెండు కలిసి గట్టిగా బిగించి జనం తేరుకుంటారు అనుకున్నప్పుడల్లా కొత్త జుమ్కిని బయటికి తీసి వదులుతూ ఉంటాయి. అందుకోసమే విచక్షణ నిద్రపోతూ ఉంటుంది, వివేకం కన్ను తెరిచే లోపలే మరో జుమ్కి ఏదో మీద పడుతూ ఉంటుంది. ఇలాంటి ప్లానింగ్ని డీకోడ్ చేయాలంటే, అర్థం చేసుకోవాలంటే అంత సులభమైన విషయం కాదు. భేతాళ మాంత్రికులు చక్రం వేసి బిగించారంటారు చూసారా, అట్లా బిగించిన ధోరణిని పెజారిటివ్నెస్ అంటారనమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది, మనకి తెలియకుండా మన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది? బ్రెయిన్ టిష్యూ పనితీరుని సైంటిఫిక్గా డీకోడ్ చేస్తే హ్యాబిట్ లూప్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది సైకాలజీలో, తెలుసా మీకు? క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్ అని 4 దశలు ఉంటాయి ఆలోచనలో. మరీ సైకాలజీ క్లాసులో అనిపించినా సరే ఇది నిజం. క్యూ అంటేట అసలు నీ టార్గెట్ ఏంటో ఫిక్స్ చేసుకోవటం. క్రేవింగ్ అంటే ఆ పని చెయ్యాలి అని ఇండికేటర్ పెట్టుకోవటము, ఆ పనిలో సంతోషం వెతుక్కోవటం, పనిని అలవాటుగా మార్చుకోవటం. దీన్ని హ్యాబిట్ లూప్ అంటారు. ఈ హ్యాబిట్ లూప్ని మీడియా మనకి తెలియకుండానే అలవాటు చేసింది. అందుకోసమే ఒకళ్ళు ఏం చేసినా కానీ నెగిటివ్ ఏమో అని న్యూట్రల్గా ఉండేవాళ్ళు అనుకునే పరిస్థితి, ఎవరు 100లో 15 మంది ఏమో అనుకునే పరిస్థితి. ఇంకొకళ్ళు అసలు ఎంత అరాచకమైనా చేయనివ్వండి, ప్రజల ఆస్తులు ప్రైవేట్కి ఇచ్చేనివ్వండి, ప్రజా ఆరోగ్యాన్ని మార్కెట్లో పెట్టి అమ్మేనివ్వండి, ప్రజాప్రతినిధులు గుడ్డలోడదీసి చూపించి వీడియోలో దొరికిపోనివ్వండి, అసలు రాయరు, చూపించరు, ప్రస్తావించరు. 99 పైసలకి ఒక సింగిల్ పునుకు కూడా రాదు కదా బండి మీద. ఒక ఎకరం భూమిని ఇచ్చేస్తున్నా సరే ఆ 99 పైసలకి ఎక్కడా చర్చ జరగదు. అసలు వివేకం అనేది, ఆలోచన అనేది, మేధావితనం అనేది, జడ్జిమెంటల్ థింకింగ్ అనేది ఉందో, అదృశ్యం అయిపోయిందో, భూమిలోకి ఇంకిపోయిందో తెలియని పరిస్థితి క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ హ్యాబిట్ లూప్ని మన మీద వదిలింది ఈ పెజారిటివ్నెస్. అందుకోసమే మనం కళ్ళు తెరవాలి, తేరుకోవాలి, తెలుసుకోవాలి అంటే ముందు నువ్వు అటువైపా ఇటువైపా తేల్చుకోకర్లా, ఎటువైపు ఉంటావో ఏం చేస్తామో అదంతా తర్వాత. ముందు వేర్ ఈజ్ న్యూట్రాలిటీ, వేర్ వీ షుడ్ స్టాండ్ అనే విషయంలో క్లారిటీకి రావాలి. ముందు నిజం అంటూ తెలుసుకున్నావు అనుకో, స్టాండ్ ఎటు తీసుకోవాలో తర్వాత. నిన్ను అలా తెలుసుకోనివ్వకుండా ఈ గేమ్ ఆడుతున్నంత కాలం ఈ పెజారిటివ్నెస్ అనేది నిన్ను కప్పేసి ఉంచినంత కాలం ఎప్పటికీ బయటపడలేరు, తెలుసుకోలేరు, తేరుకోలేరు. చదువుకున్న వాళ్ళు కూడా అజ్ఞానుల్లాగా ఎవరో ఇచ్చిన ఫీడ్బ్యాక్ని నిజం అనుకుని నమ్మి ఆర్గ్యూ చేస్తారు. హిందీలో ఓపర్సే అనే మాట ఉంటుంది, అలాగా పైపెచ్చు మనకి కులము, మతము, ప్రిజుడ్యూసు, పర్సనల్ వెంజెన్స్, ఇలా 90 లగేజీలు ఉంటాయి ఆంధ్రోళ్ళకి. ఇవన్నీ పెట్టుకుంటే ఈ పెజారిటివ్నెస్ అనేది బ్రహ్మాండంగా ఫిరంగి గుండెలా పేలుతా ఉంది. అందుకనే వన్స్ బయటపడాలంటే, తేరుకోవాలంటే, తెలుసుకోవాలంటే, భవిష్యత్తు మారాలంటే ముందు న్యూట్రల్గా ఉన్న ఆ 15 మందో 20 మందో ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఈ పెజారిటివ్నెస్ అనే థియరీని అర్థం చేసుకోవాలి. అప్పుడే రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ ఆర్ వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ అవర్ ఫ్యూచర్ కదా. మీరేమంటారు? ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 100కి 150% నెగిటివే జరిగిందని చెప్తూ మరో పార్టీ అధికారంలోకి రాగానే అంత బ్రహ్మాండం భజగోవిందం అని తబలాలు, చిడతలు కలిపి వాయించే ఇలాంటి ధోరణి నుంచి బయటపడాలంటే, ఈ పెజారిటివ్నెస్ని క్రాక్ చేయాలంటే ఏం కావాలి మనకి? తెలివా, విచక్షణ, అంతకుమించి ఇంకేదైనా? కామెంట్ చేస్తారా? మాట్లాడుకుందామా?